ప్రార్థించడము. పరిశుద్ధ దేవ, పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సృష్టికర్త, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా అపారమైనటువంటి కాపుదల బట్టి మీరు చేసిన మేళ్లను తలపోసుకుంటూ ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవాలయంలో చేరి మా హృదయాలను విప్పి మనస్సును విప్పి కుమ్మరించి సిలువను చూస్తూ క్రీస్తును చూస్తూ లేఖన భాగములోని యొక్క మాటలను మేము ధ్యానిస్తూ ఉండగా, వాక్యపు వెలుగులోనికి మేము ప్రయాణిస్తూ ఉండగా ప్రభువా నీ శక్తి చేత బలము చేత నింపి పరిశుద్ధాత్మ అనే వరాన్ని మేమందరము పొందుకొనులాగున సహాయం చేస్తూ మరొకసారి చేరవచ్చిన ప్రియబిడ్డలందరినీ దీవించగలరంటూ యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ చేరవచ్చినటువంటి దైవిక సమూహం లేదా దేవుని కుటుంబం, దేవుని ప్రజలు మీ అందరికీ కూడా క్రీస్తు పేరట ఈ ఉదయకాల శుభములు దైవాశీస్సులు తెలియపరుస్తూ ప్రేమతో ఇట్టి ఆరాధనకు ఆహ్వానాన్ని అందిస్తున్నారు. మరి ఘనమైనటువంటి ఒక గొప్ప భాగ్యం దేవుని వాక్యం బోధించడం, దేవుని వాక్యం వినడం. ఈ అవకాశం అనుగ్రహించినటువంటి అధ్యక్ష మండలపు పీఠాధిపతి గారికి, వైస్ చైర్మన్ గారికి, మిగతా నాయకులకును, క్రెడ్జీ అండ్ లీడర్స్ పెద్దలకు అందరికీ కూడా క్రీస్తు పేరట వారికి మరొకసారి నిండు వందనాలు తెలియపరుస్తూ నేరడుమెట్ పాస్టర్ తరఫున వారికి శుభములు తెలియపరుస్తూ ఉంటున్నారు. దూర ప్రాంతం నుంచి వీక్షిస్తున్నటువంటి కుటుంబ సభ్యులు, మరి అనేకులు స్నేహితులు, మరి వారందరూ కూడా ఈ శుభవచనాలు తెలియపరుస్తూ ఉంటున్నారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని కుటుంబమా, ఈ వారం మరొకసారి మనము దేవుని ఆత్మతో నింపబడడం, ఆ అంశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పెంటెకోస్ట్ సండే, కమ్ హోలీ స్పిరిట్ రెన్యూ లైఫ్ అస్. పరిశుద్ధాత్మ రమ్ము, మమ్మలను నూతన పరచుము, మార్పు కలిగేలాగున సరికొత్త కోణములో నుంచి మా జీవితాలు కట్టబడులాగున మేమందరము ఈ నూతన పరిశుద్ధాత్మలోనికి అనుభవంలోనికి రావడానికి దేవుడు మరొకసారి మనకు కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ త్రిత్వములో ఒక భాగం మనకందరికీ తెలుసు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఈయన ఒక వ్యక్తిగా ఉన్నాడు, ఒక శక్తిగా కూడా ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆత్మను మనం పొందుకోవాలి. హీబ్రూ భాషలో రువాహ్, గ్రీకులో న్యూమా. అంటే దేవునిలో నుంచి ఉన్నటువంటి ఆత్మ మనము సరికొత్తగా పొందుకునే విధానాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మను రకరకాలుగా అలంకారాలతో పోల్చారు. నీరని, గాలి అని, పావురమని, ఊపిరి అని, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మలోంచి వస్తున్నవే. మనకు తెలుసు ఈ ఊపిరి దేవుని యొక్క ఆ జీవాయు, ఆయన ఆత్మ, ఆయన ఆయుష్లో నుంచి ఈ ఊపిరి వస్తూ ఉంది. ఇది ఒక విధముగా మనం ఇక్కడ చూస్తాం. వైండ్ అనగా గాలి. గాలిని మనం అనుభవిస్తాం కానీ మన కంటికి కనిపించదు. గాలిని మనము చూడలేము. ఈ బలమైన గాలి వీచినప్పుడు, ఆ శబ్దాన్ని వింటున్నప్పుడు మనం అనుభవిస్తాం. ఇది కూడా పరిశుద్ధాత్మకు అలంకారముగా
మనము అర్థం చేసుకునే విధముగా ఈ గాలిని మనము చూస్తున్నాం. నీరు కూడా పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. యోహాను సువార్తలో మనం చూస్తాం, ఆ 16వ అధ్యాయంలో మీలో నుంచి ఆ జీవ జలములు వచ్చును అనగా పరిశుద్ధాత్ముడు అనే నీరు ఈ జీవాహారముగా మనకు అనుగ్రహించబడుతుంది కనుక ఈ నీరు కూడా పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. మరి నూనె అభిషేకానికి గుర్తుగా, నూనె పరిశుద్ధాత్మకు గుర్తుగా. నూనెతో నా తల అంటి ఉన్నావు అంటాడు భక్తుడు. కనుక ఈ నూనెను తీసుకున్నప్పుడు నూనె స్వస్థతకు సూచనగా ఉంది, అభిషేకానికి సూచనగా ఉంది. రాజులను అభిషేకిస్తున్నప్పుడు, ప్రవక్తలను అభిషేకిస్తున్నప్పుడు నూనెను వాడినట్టుగా లేఖన భాగాల్లో మనము చూస్తున్నాం. మరి సీల్, ముద్ర, ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం 1వ అధ్యాయం 13వ వచనంలో మనమంతా దేవుని ఆత్మచేత ముద్రించబడ్డాం. మనం ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఒక ఎంఆర్ఓ గారు లెటర్ రాస్తే ఆ సీల్ వేసిన తర్వాత వారు సైన్ చేస్తారు. అది పక్కా గ్యారెంటీగా చెల్లుతుంది. ఒకప్పుడు ఏదైనా సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలు లేని టైంలో గెస్టెడ్ సంతకాల కొరకు మనం వెళ్ళేవాళ్ళం. అప్పుడు వారు గ్రీనింగ్తో సైన్ చేసి స్టాంప్ వేస్తే అది వాల్యూ. ఈ ఆత్మ కూడా ఆ ముద్ర ఇక్కడ మనము చూస్తూ ఉన్నట్టుగా లేఖన భాగాల్లో చూస్తూ ఉంటున్నాం. ఈ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికి ఏముంటుంది? హృదయం ఉంటుంది, మనస్సు ఉంటుంది, ఆలోచనలు ఉంటాయి, నడిపించే విధానం ఉంటుంది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఆదరణకర్త, ఈ ఆదరించేవాడు, ఈయన వ్యక్తిత్వము కలిగిన వాడు. కనుకనే అపొస్తలుల కార్యంలో చూస్తా నపుంసకుడికి ఆయన ఫిలిప్పు వెళ్ళి ఆత్మను పొందుకొని వెళ్ళి ఆయనకు పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుని యొక్క క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించు అన్నప్పుడు ఆయన నోడికి ఆత్మ వచ్చినట్టుగా అక్కడ అపొస్తలుల కార్య గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్ వీరి ముగ్గురు ఒకటే. ఈ ముగ్గురు మూడు విధాలుగా వారి యొక్క పనులు చేస్తున్నారు. తండ్రి దేవుడు ఆయన అక్కడ సృష్టికి ఆరంభానికి ఆయన కర్త అయితే, ఈ యొక్క రక్షణకర్త అయినటువంటి క్రీస్తు లోకానంతా రక్షించడానికి ఆయన తండ్రి అయిన ఇమేజ్లో వారు ఉంటూ వారు ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలందరినీ నడిపించడానికి, ఆదరించడానికి ఆదరణకర్తగా పారాక్లిట్ అంటారు గ్రీక్ భాషలో. పారాక్లిట్ అంటే ఆదరణకర్త. ఈ ఆదరణకర్త సర్వ సత్యంలోనికి మనం నడిపిస్తాడట. సత్యము అంటే మనకు తెలుసు, ఇండిపెండెన్స్ వచ్చింది సత్యం. బిబ్లికల్గా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడనే సత్యం. ఈ దినం ఈ సమయంలో దేవుని వాక్యం మనం వింటున్నాము అన్నది సత్యం. అయితే సర్వసత్యంలోని కంటే ఈ సర్వసత్యం అనేది ఒక వంతెన లాంటిది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు కనుక ఈ వంతెన నుంచే మనము ఎక్కిపోవాలి. ఆ సర్వసత్యమే పరలోక రాజ్యం ఉందని విశ్వసించడాన్ని మనము చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథములో ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి, హోలీ స్పిరిట్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలోనే మనం గమనిస్తే ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఈ ఆత్మత ఆ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుతుంది. ఆ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉనికిని, ఆ చలనాన్ని మనము గమనిస్తూ చూస్తూ ఉంటున్నాం. ఆదియు అంతము ఆయనే, ఉన్నవాడు సజీవుడుగా ఆయనే, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదని వాక్యము సెలవిస్తూ ఉంది.
ఆయన సృష్టిలో కీలక పాత్రను వహిస్తూ ఉన్నాడు. సృష్టి క్రమంలో ఆయన యొక్క పాత్ర చాలా గొప్పగా ఉన్నట్టుగా లేఖన భాగంలో మనం చూస్తాం. అరణ్యములో ఇజ్రాయెల్ ప్రజలను నడిపిస్తూ ఉన్నప్పుడు మార్గదర్శముగా దేవుని ఆత్మ ముందు నడుస్తూ ఉంటే ఈ 40 ఇయర్స్ జర్నీలో వారితో దేవుని ఆత్మ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రజలకు దైవ వాక్కును బోధించడం లేదా ధర్మశాస్త్రాన్ని తెలియపరచడం మోషే ఆత్మతో నింపబడ్డట్టుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మోషే అరణ్యములో దేవుని ప్రజలకు లేదా వారి యొక్క జీవిత విధానాలు, జీవించే విధానం, ఆ ధర్మశాస్త్ర చట్టం తీసుకొని వస్తున్నప్పుడు ఆయనలో పరిశుద్ధాత్మ ఉన్నట్టుగా మనము గమనించవలసిన అవసరం ఉంది. మరి అంతకంటే ముందుగా యోసేపు ఫరో దగ్గర ఉన్నప్పుడు యోసేపులో పరిశుద్ధాత్మ దేవుడి శక్తి దిగి ఉంది కనుక ఆ యోసేపును ఆ దేవుడు ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఐగుప్తు దేశానంతటికి ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉంచినట్టుగా లేఖన భాగాల్లో మనము చూస్తూ ఉంటున్నాం. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ప్రవచనం యోవేలు గ్రంథంలో మనం చూస్తాం. ఆ యోవేలు గ్రంథంలో ఆయన 2వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే ఆ సర్వజనుల అందరి మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తా. ఆ ప్రవచనం నూతన నిబంధన గ్రంథంలో అది ఒక నెరవేర్పుగా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనము గమనిస్తున్నాం. అందరి మీదకి వృద్ధులకు వస్తుంది, పనివారికి వస్తుంది, యవనస్తులకు వస్తుంది. దేవుడి ఆత్మను మనము పొందుకోవలసిన అవసరత ఉంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పౌలు అంటాడు, మీ మీదికి పరిశుద్ధాత్మనే వరం రావాలంటే మీరు మారు మనసు పొందాలి, వాక్యం వినాలి, బాప్తిజం పొందుకోవాలి, తర్వాత పరిశుద్ధాత్మనే వరాన్ని మీరు పొందుకుంటారు. పరిశుద్ధాత్మ అనగా ఒట్టిగా వచ్చేది కాదండి. పరిశుద్ధాత్మకు ముందు చాలా పనులు చేయాలి. నీ మనస్సు, నీ హృదయము రూపాంతరపరచబడాలి. చాలామంది చాలా ఫేక్, నకిలీ క్రైస్తవులుగా మనం ఉంటాం. చాలామంది గమనిస్తున్నాం. ఈ మారు మనస్సు, ఈ పాత మనస్సు, ఈ రోత మనస్సు, ఈ పాపపు జీవితంతో కూడిన మనస్సు, ఈ లోకంతో కూడిన మలినంతో కూడిన మనస్సును తీసివేస్తేనే, పశ్చాత్తాపడితేనే, ప్రభు సన్నిధానంలో నువ్వు ఒప్పుకుంటేనే, తర్వాత నీవు బాప్తీసము పొందుకుంటేనే. బాప్తిజము ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఏమొస్తుందంటే మీ మీదకి పరిశుద్ధాత్మని వరం పొందుకుంటారని పేతురు ఆ అపోస్తలుల కార్యంలో ఆయన ఆ వాక్యాన్ని విన్న వారందరితో మాట్లాడుతున్న మాటలను ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క మెస్సియా యుగం, ఈ పరిశుద్ధాత్మ యుగం అంటే మెస్సియా దిగి రావడం. ఈ మెస్సియా ఆయన దిగి వచ్చినప్పుడు ఈ పాపం నుంచి విమోచింపబడి పాపానికి అడ్డుగోడ కట్టేసి ఈ పెంతెకోస్తు సండే నాడు దేవుడి యొక్క ఆత్మ దిగి వచ్చినప్పుడు, సంఘ ఆవిర్భావం జరిగినప్పుడు అక్కడున్న వారందరూ కూడా ఆత్మను పొందుకున్నట్టుగా మనము ఈ యొక్క ఆ పత్రిక పాఠంలో మనం చూస్తాం. చదవబడినటువంటి ఆ లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే ఈ ప్రవక్తకు ఎండిన ఎముకల లోయలోనికి దేవుడు తీసుకెళ్తున్నాడు. ఈ 37వ అధ్యాయం 1 నుంచి 14 వచనంలో లోయ దర్శనాలు పొందుకోవాలి, దర్శనాలు చూడాలి కదా. ఈయన దర్శనం చూస్తున్నాడు. ఎక్కడికి చూస్తున్నాడు ఈయన దర్శనము ఆ యొక్క చెరలో నుంచి, బబులోని చెరలో ఈ ఎస్కేల్ ఆ చెరలో ఉన్నాడు. క్రీస్తు పూర్వం 590 నుంచి 570 అనగా 20 సంవత్సరాలు ఆయన ప్రవచించినట్టుగా, సేవ చేసినట్టుగా, పరిచర్య చేసినట్టుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. ఈ ఎస్కేల్ చెరలో ప్రవచనం, ఈ యొక్క పునరుద్ధరణ, ఈ ఎండిన ఎముకలు ఈ లోయలో
నరపుత్రుడా అనే మాట ఈ యెహెజ్కేలు గ్రంథంలోనే మనం చూస్తాం. దేవుడు ఆ విధంగా పిలుస్తున్నాడు. నేను ఒక లోయలోనికి చూపిస్తాను, నీవు ఆత్మవశుడవై నీవు దేవుని ఆత్మని పొందుకొని లోయలోనికి వెళ్ళు. అక్కడ వెళ్ళి ఆయన చూసినప్పుడు అక్కడ లోయలో ఏముందట? ఎండిన ఎముకలు, జీవం లేని ఎముకలు, సారము లేని ఎముకలు, కమ్ము కొట్టే ఎముకలు. ఆయన మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు, ఎముకలన్నీ బ్రతకగలవంటే ప్రభువా నాకేం తెలుసు, నీకే తెలియదు. అనగా ఇజ్రాయేలు యూదా ప్రజలందరూ ఎండిన ఎముకల వలె నిర్జీవంగా, జీవం లేని వారుగా చెరలో పడి ఉన్నారని అర్థం చేసుకోవాలి. ప్రాణంతో ఉన్నారే కానీ వారట సారం లేని వారుగా, భక్తి లేని వారుగా, భయం లేని వారుగా, దేవుని ఆరాధించలేని వారుగా, దేవాలయంకు వెళ్ళలేని పరిస్థితులు లేని వారుగా. ఇప్పుడు ఎవరెవరైతే గుడికి రాలేదో వారందరూ ఏమనాలి మనం? ఎండిన ఎముకలు వారు, జీవం లేని వారు, ప్రాణం లేని వారు, ప్రభుని ఎరుగని వారు. నీ వెళ్ళి ప్రవచించు. ఎంత పవర్, ఎంత శక్తి దేవుడు వారికి ఇస్తున్నా, ప్రవక్తకి ఇస్తున్నా. నీ వెళ్ళి వారిని తిరిగి జీవింపజేయి. నీ ప్రవచించు, ఇవి నా మాటలుగా అన్నప్పుడు ఇక్కడ చూడండి, దీని గురించి థియలాజికల్గా ఒక 2 మాటలు నేను చెప్పాలి. ఇజ్రాయేల్ దేశ రాజకీయ సంబంధమైన పునరుద్ధరణ ఫ్యూచర్లో, భవిష్యత్తులో రాజకీయ పరమైనటువంటి ఒక పునరుద్ధరణ జరుగుతుంది ఇక్కడ. మరి రెండవదిగా ఇజ్రాయేల్ విశ్వాసంలోనికి ఆత్మీయ పునరుద్ధరణ. విశ్వాసం సన్నగిల్లిపోయింది, విశ్వాసం లేకుండా నీరసించిపోతున్నారు, విశ్వాసం లేకుండా బ్రతుకుతున్నారు. అటువంటి వారికి దేవుడు భవిష్యత్తులో ఆత్మీయ పునరుద్ధరణ చేస్తారనుకున్నాడు. ఇజ్రాయేల్ వారు, యూదా వారు, ఆ ఇరువురికి యొక్క ప్రవచనాన్ని భక్తులు ఇస్తూ ఉంటున్నారు. దేవుని యొద్ద నుండి వచ్చిన జీవాత్మ ఆ ఎముకలలో వచ్చినప్పుడు, ఈయన ప్రవచించినప్పుడు అవన్నీ సజీవులు అవుతున్నాయి. ఆ బొక్కలన్నీ ఎక్కడెక్కడో పడిపోయినవన్నీ, చేతులు, కాళ్ళు, ముక్కు, ఏమేమి బొక్కలు ఉన్నాయో స్కెలిటన్ లాగా అంతా కూడా వచ్చి చక్కగా ఆ యొక్క చర్మం అంతా కూడా నలుదిక్కుల నుండి వచ్చి ఈయన ప్రవచిస్తుండగా అది ఒక గొప్ప సైన్యము వలె, దేవుని రాజ్యానికి కట్టబడే సైన్యము వలె ఈ ఎండిన ఎముకల్లో ఒక గొప్ప ఆ శక్తి వచ్చినట్టుగా, ఈ బబులోను సైన్యంకు వారు శక్తివంతులుగా ఉన్నట్టుగా లేఖన భాగాల్లో మనము చూస్తూ ఉంటున్నాం. 10వ వచనంలో వారు గొప్ప సైన్యం, తిరిగి వస్తారు వారి దేశానికి, మిమ్మల్ని తిరిగి నేను రప్పిస్తాను అన్నట్టుగానే 1948 మే 10వ తారీఖున మెల్లమెల్లగా ఇజ్రాయెల్ ప్రజలకు ప్రపంచంలో చెదరిపోయిన యూదులందరూ కూడా తిరిగి వస్తున్నారు. నేడు అక్కడ 75% ఉన్నారు. ఈ 25% వచ్చినప్పుడు వారు కొత్త దేవాలయాన్ని కడతారు. అప్పుడు ఆ దేవాలయం కట్టినప్పుడు యేసు పరలోకము నుండి ఆ దేవాలయం మీదకి దిగి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు పూర్వం 586లో చెదిరిపోయిన యూదులు, క్రీస్తు శకం 70 సంవత్సరం టైటస్ రోమా చక్రవర్తి ద్వారా యెరూషలేము కూల్చబడినప్పుడు చెదిరిపోయిన యూదులందరూ తిరిగి వారి దేశానికి వస్తారనే ఒక ప్రామిస్ దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. వారి గొప్ప నేడు మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్ దేశంతో జ్ఞానవంతులుగా, ఎంతో భాగ్యవంతులుగా, ఎంతో గొప్ప వ్యక్తులుగా దేవుడు వారిని దీవించిన విధానాన్ని మనము గమనిస్తూ ఉంటున్నాం. ఎండిన ఎముకలకు తిరిగి జీవం పోసే దేవుడి ఆత్మ వారి మీదకి వచ్చినట్టుగా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా పత్రికల భాగంలో కూడా మనం చూస్తే
ఆ మేడగదిలో వారందరూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. 120 మంది, ఇంక్లూడింగ్ ఆయన శిష్యులు కూడా. అంతకుముందుగా మొదటి అధ్యాయంలో ఆయన ఆరోహణమై వెళుతూ ఉన్నప్పుడు శిష్యులందరూ చూస్తూ ఉన్నారు. 11 మంది, అయ్యో ప్రభు నువ్వు పోతున్నావా అంటే ప్రభు అంటున్నాడు, పైనుండి మీకు శక్తి దిగి వస్తుంది, అప్పుడు మీరు భూదిగంతముల వరకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తారు. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ వారు ఆ పెంతెకోస్తు దినాన, అనగా 50 దినమున మొట్టమొదటి పస్కా పండుగ కదా, రెండవ పండుగ పెంతెకోస్తు దినం, అంటే హార్వెస్ట్ అని కూడా అంటాం, కోతకాల పండుగ అని కూడా పిలవచ్చు. ఆ పండుగ దినమున ఆదివారమున వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. యెరూషలేము దేవాలయంలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న అనేక దేశంలో మాదీయులు, అరబ్బీలు, ఇంకా రకరకాలైనటువంటి వాళ్ళందరూ కూడా కూడి ఉన్నారు. వారి మీదికి ఒక బలమైనటువంటి గాలి, అగ్ని జ్వాలలు, ఒక బలమైన శక్తి వారి మీదికి దిగి వస్తూ ఉంది. ఇక్కడ ఒక నూతన ఆత్మతో నింపబడిన పరిచర్య స్టార్ట్ అవుతుంది. నూతన సంఘం ఏర్పడబడుతుంది. దేవుని యొక్క కుమ్మరింపు ద్వారా దేవుని సంఘమే దిగి వస్తుంది. నూతన ఆలయంలో నూతన ఆత్మను పొందుకొని దేవుని సేవ చేయడానికి 120 మంది ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. అందులో ప్రధానంగా యేసు శిష్యులు, వారిలో మరి ముఖ్యంగా పేతురు అనేటువంటి యేసుకు సన్నిహితుడైనటువంటి పేతురు ద్వారా గొప్ప కార్యాలు అయినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ పెంతెకోస్తు పండుగ అనగా ఆత్మల దాహము లేదా ఆత్మల పండుగ, కోతకాల పండుగ. ఈ క్రొత్త ఆత్మల పంట, న్యూ క్రాప్, స్పిరిచువల్ క్రాప్, ఈ ఆధ్యాత్మిక ఆత్మతో కూడినటువంటి పంటను కోయడానికి శిష్యులు ముందుకు వస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. 2-3 వచనం, వేగముగా వీచు బలమైన గాలి. ఇదందరి గాలి అని ఇప్పటిదాకా మనం అనుకున్నాం కదా, గాలి అనే పరిశుద్ధాత్మ వారి మీదకి వస్తూ ఉంది. అనుభవిస్తున్నారు, కానీ అది చూడండి వచ్చి ఒక్కొక్కరి మీదకి అగ్ని జ్వాలలు. విశ్వాసులు దేవునికి ప్రతిష్టతగా ఉండాలని, అగ్ని అనే ద్వారా ప్రతిష్ఠింపబడాలని, అగ్ని శుద్ధి చేసే సుగుణం ఉంది. అందుకనే యూదులు అగ్ని ద్వారా యెహోవా దేవుడు దిగి వస్తున్నాడు. ఈయన ఇక్కడ అగ్నిగా మనము చూస్తూ ఉంటున్నాం. అగ్ని దానికి ఒక చిహ్నంగా ఉంది. పరిశుద్ధాత్మతో వారు నిండిన వారై వారందరి మీదకి దేవుడి శక్తి ఉంచినప్పుడు వారందరట ఏం చేస్తున్నారు? క్రొత్త భాషలు మాట్లాడారు. క్రొత్త భాషలు. ప్రతి ఒక్కరూ జాతి మత కుల భేదం లేకుండా అందరూ క్రీస్తును విశ్వసించిన వారందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మీదకి ఆ అగ్ని జ్వాలలతో వారు అన్య భాషలు మాట్లాడేది. అన్య భాషలు అంటే దేవుని భాష కదా. ఈ యొక్క దేవుని శక్తితో నింపబడిన భాష, దేవుడి యొక్క దేవుడితో కలిసి విశ్వాసం జీవిస్తున్నప్పుడు వచ్చే భాష. వీళ్ళు అన్యులు కూడా ఉన్నారని మనం అనుకున్నాం, అన్యులు కూడా వింటూ ఉన్నారు. ఈ భాష, ఈ ఆత్మ ప్రత్యక్షతకు భాషలు ఎప్పుడూ వినని భాష. దీని ఈ దేవుని భాష ఏమంటారంటే గ్రీక్లో గ్లోసా. గ్లోసా అంటే దేవుని నుండి వచ్చే భాష అర్థం. పరిశుద్ధాత్మ నీ మీదకి ఎప్పుడు వస్తుందో అప్పుడు గ్లోసాగా మార్చబడతాం. కొత్త భాషలు, భాష
కొత్త అర్థం గ్లోసాను మనము పొందుకోగలము. ఇది భౌతిక భూలోకానికి తెలియని భాష, ఒట్టి సాధారణ మానవుడికి అర్థమయ్యే భాష కాదు. కొన్నిసార్లు కొందరు మనం చూస్తూ ఉంటాం టీవీలలో, కొంతమంది సేవకులు భాషలతో మాట్లాడుతూ ఉంటారు. మనకు అర్థం కావాలంటే ఈ గ్లోసా నువ్వు నేర్చుకోవాలి, ఈ కొత్త భాష నీ మీదికి దిగి రావాలి, అప్పుడు మనకు అది అర్థమవుతుంది. ఈ యొక్క భౌతిక ఈ భూలోకానికి సంబంధించి కాదు. ఆ విశ్వాసి పూర్తిగా పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసి ఏకమై వారిద్దరూ కలిసి ఉన్నప్పుడు, ఏకమై ప్రేరేపణతో వారు ఆత్మలో ఒకటిగా ఉన్నప్పుడు ఈ యొక్క గ్లోసా అన్నది మనకు అర్థమవుతుంది. ఈ ఉచ్చరించే మాటలు, ఆ పదాలు అప్పుడే మనకు అర్థమవుతాయి. భక్తుడు రాస్తున్నాం. ఈ గ్లోసాలో ఏమున్నాయట? స్తుతి ఉంటుంది, ప్రవచన వాక్కులు ఉంటాయి. గ్లోసా నేర్చుకుంటే మనం కూడా దేవుణ్ణి స్తుతిస్తా, ప్రవచించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. భాషలు ఒకే వరం. ఇది ఆత్మీయ జీవితానికి విశ్వాసానికి ఎంతగానో తోడ్పడతాయి కనుక కొత్త భాషలతో మనము మన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని భక్తుడు రాస్తున్నాడు. కానీ అంత్య దినాల్లోట సంఘాలలో వేషధారణ భాషలు, మోసపు భాషలు కొన్ని మనం అక్కడ ఇక్కడ కూడా చూస్తున్నాం కదా. నేను చనిపోయిన వాడిని బ్రతికిస్తానని, ఒక రోగిని మూగోని తీసుకురా ఇప్పుడే మాట్లాడిపిస్తానంటూ రకరకాల ఛాలెంజ్తో కూడినటువంటి స్పిరిచువల్ మాటలు అంత్య దినాల్లో ఈ మోసకరమైనటువంటి మాటలు ఉంటున్నాయని, ఇవన్నీ సైతానుకు సంబంధించినవిగా ఉన్నాయని దేవుని వాక్యము ఇక్కడ మనకు సూటిగా సెలవిస్తూ ఉంటుంది. గ్లోస కావాలంటే ఒకటి అనుకున్నాము, ఏంటది? నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి, ఎడతెగక విసుగు చెందక యాస్తకు లేకుండా ఈ ప్రార్థన చేస్తూ ప్రభుతో మాట్లాడితే దేవుడు అవసరమైతే నీకు గ్లోసాను కొత్త భాషను అనుగ్రహిస్తాడు. యోహాను సువార్తలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఇదే అంటున్నాడు, ప్రభు అంటున్నాడు వాళ్ళతో, బాబు నేను వెళ్ళే సమయం వచ్చింది, నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను కనుక మీరు జాగ్రత్తగా ఈ సేవ చేయాలన్నప్పుడు వారందరూ కూడా బాధపడుతున్నారు. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, నేను వెళ్ళడం మంచిది, నేను వెళితేనే నాలో ఉన్నటువంటి ఒక ఇమేజ్, నాలో ఉన్నటువంటి మరొక ప్రతిరూపాన్ని, ఆయననే ఆదరణకర్త. ఆదరణకర్తనేమన్నా మన గ్రీకులో పారాస్టోడ్ కదా, పారాక్లెట్. ఈ ఆదరణకర్త మీకు అన్నీ బోధిస్తాడు, అన్నీ చూస్తాడు, అన్ని విధాలుగా నడిపిస్తాడు. ఎప్పుడు అంటే నీవు మంచి విశ్వాసిగా ఉన్నప్పుడు నీలోనికి ఆయన వస్తాడు. నీకు దేవుని గురించిన అన్ని మన జీవితాలను, ఒకవేళ ఈ లోకంలో పాపంలో పడి జీవిస్తున్నామేమో, అప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నిన్ను సరైన మార్గంలోనికి నిన్ను తీసుకుని వెళ్తాడు. 5వ వచనంలో నీతిని తీర్పును మోషే ధర్మశాస్త్రం ప్రకారం న్యాయము చట్టం ఉంది కదా, అవి ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే కాక లోకంలో ఉన్న మనుషులందరికీ కూడా ఆయనే తీర్పు తీర్చేవాడు, ఆయనే నీతిమంతుడు. నేనేమేమి పనులు చేస్తున్నానో మీకు అవన్నీ కూడా ఆయన చేయగలడు. ఆయనను మీ మధ్యలోనికి నేను పంపిస్తూ ఉన్నా. ఆయన వాగ్దాన మాటలే అపోస్తలుల 2వ అధ్యాయంలో పెంతెకోస్తు సండే ఆ దినమున వారు అందరూ ఆత్మను పొందుతున్నారు.
ఆ పారాకేట్ను పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. 8వ వచనంలో ఒప్పుకొనజేయును, మీరు క్రీస్తుని, క్రీస్తు దేవుడని, ఆయనే లోకరక్షకుడని మీ మనస్సును ఆ విధంగా ఒప్పింపజేసే ఆ శక్తి ఆ దేవుడికి ఉంది, ఆ పరిశుద్ధాత్మ దేవుడికి ఉంది. ఆయనను ఒప్పుకొని చేయడానికి దాని గ్రీక్ భాషలో ఎలెంకో అంటే యాక్సెప్టబుల్, ఒప్పుకోవాలి. ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని, కుమారుడైన దేవుడు ఉన్నాడని, తండ్రి అయిన దేవుడు ఉన్నాడని ఎలెంకో మనము ఒప్పుకోవలసిన అవసరత ఉంది. నేరాపరణ బహిర్గంగా కొన్నిసార్లు మనకి ఏదైనా శ్రమలు కష్టాలు వస్తే అవన్నిటి నుంచి ఆయన విడిపించగలడని దేవుడి వాక్యము సెలవిస్తుంది. పాపం నుండి, దుర్మార్గత నుండి, చెడు నుంచి కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. ఈ తీర్పు ఉంది, ఈ సిలువ చెంత, ఈ సైతాన్ను ఆయన ఓడగొట్టడం. యేసు ప్రభు ఆ సిలువలో ఆయన ప్రాణార్పణ చేసిన తర్వాత ఆ సైతాన్ని చిత్తకొచ్చినట్టుగా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు నేను ఆ యొక్క శోధకుని సైతాన్ని త్రొక్కి వేస్తారని దేవుడి వాక్యము సెలవిస్తుంది. ఈయననే సర్వసత్యంలో కూడా మనల్ని నడిపించగలడు. క్లోజ్. ఎండిన ఎముకలు పునరుద్ధానము చెందాయి. ఒకవేళ ఎండిన ఎముకల స్థితిలో మనముంటే మనకు పునరుద్ధానం కావాలంటే ప్రభు యొక్క ఆ ప్రవచన శక్తిని మనం పొందుకోవాలి. దేవుణ్ణి అడిగితే, పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిజం తీసుకుంటే ఆ వరం దిగి వస్తుంది. ఒకసారి ఒక పాస్టర్ ఒక పుస్తకంలో చదివాను. ఆయన రాత్రి సేవ చేసి 11-12 గంటలకు వచ్చిన్నాడు. ఆయన వచ్చి ఫ్రెష్ అయి అక్కడ పడుకున్నప్పుడు దేవుడి స్వరం మెల్లగా వినిపిస్తుంది. ఊరాతులకు మర్రి చెట్టు ఉంది, అక్కడికి వెళ్ళి నా గురించి నువ్వు 10 నిమిషాలు సువార్త చెప్పు. అప్పుడు అంటున్నాడట, సరే ప్రభా, రాత్రి 12 అయిపోయింది, ఈ సమయంలో అక్కడ ప్రజలు ఎవరు ఉన్నారు, అది ఊరికి దూరంగా ఉంది, ఎవరు లేరు కదా అంటే ప్రభు అంటున్నాడట, నువ్వు వెళ్ళి చెప్పు. 2వసారి అన్నప్పుడు ఇక వారు మాట్లాడడానికి లేదు కనుక ఆయన వెళ్ళాడట. వెళ్ళి ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన పరలోకంలో ఉండే ఆ స్థాయి గురించి, ఆయన పుట్టుక గురించి, ఆయన రక్షణ విధానం గురించి, ఆయన అద్భుతాల గురించి, ఆయన మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి, ఆయన ఆరోహణమైన దాని గురించి, మరి తిరిగి వస్తాడని గురించి, ఇదంతా షార్ట్ మెసేజ్ లాగా 10-12 నిమిషాల్లో చెప్పి ఆ తిరిగి ఆయన తన రూమ్కి వచ్చి పడుకోవడానికి ఆ మంచం మీద అట్లా వాలి ఉన్నాడు. అప్పుడు వెంటనే ఒక యువకుడు, ఒక యవనస్తుడు వచ్చి డోర్ కొడుతున్నాడు. పాస్టర్ గారు, పాస్టర్ గారు. పాస్టర్ గారు ఇంకా నిద్రించలేదు, ఇప్పుడే వచ్చాడేమో. వెళ్ళి డోర్ తీసి, బాబు ఎవరు నువ్వు, ఏం కావాలి అంటే వెక్కి వెక్కి ఏడుస్తున్నాడట, బాధపడి ఏడుస్తున్నాడట. ఏమైంది? మీరు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు నేను చెట్టు మీద కూర్చొని ఉన్నా, యేసు ప్రభు గురించి అన్నీ విన్నాను. కారణం నేను చెట్టుకు హ్యాంగింగ్ గురి వేసుకొని చనిపోవాలని అక్కడ కూర్చొని ఉన్నా. అంతలోపటే మీరు వచ్చి దేవుని వాక్యాన్ని బోధించారు. ఆయన సజీవుడైన దేవుడు యేసు ఇంత గొప్పవాడా అని నేను అర్థం చేసుకొని మరణించకుండా మీ దగ్గరికి వచ్చాను. చావు నుంచి ఆ వాక్యం నన్ను విడిపించింది కనుకనే మీ దగ్గరకు వచ్చి మాటలు నేను చెప్తున్నాను అన్నప్పుడు
పాస్టర్ గారు ఎంతగానో సంతోషించారు. ప్రతి విశ్వాసి ఒక యాజకుడే. వాక్యం విన్నా నీవు నేను మీ ఆఫీస్లో, మీ ఇంటి పక్కన, మీ చుట్టుపక్కల వారికి క్రీస్తుల గురించి, క్రీస్తు ప్రేమల గురించి మనం తెలియపరిస్తే వారందరూ నశించిపోకుండా రక్షణలో స్థిరపడతారని విశ్వాసంతో ముందుకు సాగుటకు అటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవాశీస్సులు దేవుడు మనకందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రార్థించుదాము. దయగల ప్రభువా, ప్రేమగల తండ్రి, ఇప్పటి వరకు మీ వాక్యాన్ని మేము భయముతో, భక్తితో, శ్రద్ధతో విన్నాం. హృదయంలో స్థిరపరచుకున్నామున సహాయం చేస్తూ మరొకసారి చేరవచ్చిన సంఘంలో దీవించగలరంటే యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.